హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనందరూ తెలిసిందే, సుందరం మాస్టారు తమిళనాడు. ఈయన భారతదేశంలోనే వన్ ఆఫ్ ది గ్రేట్ ట్రేడర్, స్టాక్ మార్కెట్ ట్రేడర్ అని అనుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈయన మంచి నాలెడ్జ్ ఉంది స్టాక్ మార్కెట్ మీద. కాకపోతే ఏంటంటే ఆ నాలెడ్జ్ని డబ్బుల రూపంలో పంచుతూ ఉంటారు, పూర్తి స్థాయిలో కాదు. సో డబ్బుల రూపంలో పంచడంలో తప్పు లేదు, కానీ దానికోసం తాపత్రయపడటంలోనే చాలా పెద్ద లోటు వాళ్ళ కెరీర్లో ఉంటుందని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఆయన ఛానల్ని, ఆయన వీడియోస్ని ఓపెన్ చేసినప్పుడు కానీ, లేకపోతే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా ఆఖరికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ యొక్క స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వెబినార్స్ ఉన్నాయి, మీరు అటెండ్ అవ్వండి, ఈ ఫీజు ఎంత అని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉన్నారు అనమాట. నేను అనేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో సుందరం బాబాయ్ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే సెల్లింగ్ సైడ్గానే చెప్తూ ఉంటారు. ఇప్పుడు స్ట్రాడిల్ స్ట్రాంగిల్ అనేటువంటివి కామన్గా ఇప్పుడు కాదు, ఈ తెలుగు బ్రదర్స్ చెప్పారు అని చెప్పేసి అది ఎప్పటి నుంచో, అంతకుముందు ఎప్పుడు లేదు, మా ఈ బ్రదర్స్ కనిపెట్టారు అని అనుకోవటం చాలా అంటే స్టాక్ మార్కెట్ గురించి అసలు తెలియనటువంటి వ్యక్తులు అనుకునేటువంటివి అనమాట. అలాగే మన సుందరం మాస్టర్ కూడా ఇవే స్ట్రాడిల్ స్ట్రాంగిల్సే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాకపోతే మనందరం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు, స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ని వాడుతుంటారు. బట్ ఆయన ఈక్విటీ ఆప్షన్స్లో ఎక్కువగా స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఆయన ఎక్కువగా అదానీ పోర్ట్స్లో, ఎస్బీఐలో, లేకపోతే ఇంకోటి ఒక్కో సెక్టార్కి సంబంధించి కొన్ని స్టాక్స్ని సెలెక్టివ్గా చేసుకొని ఆయన చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ అనేటువంటిది ఎక్కడైనా ఒకటే, దాంట్లో ఒక అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి వాటిని కొంచెం అవగాహనతో మనం ట్రేడ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కనుక మీరు స్ట్రాడిల్స్ ఆ స్ట్రాంగిల్స్ని ఇట్లాంటి వాటిని వాడుతూ ఉన్నప్పుడు, సరే ఇంటర్డే పర్పస్గా తీసుకున్నటువంటిది ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ కానీ 200 పాయింట్స్ డౌన్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకుంటాం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సినారియో. ఆ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకుంటామే వీళ్ళు చెప్పేటువంటి విషయం అనమాట. కాకపోతే ఏంటంటే ఆప్షన్స్లో సెల్లింగ్ చేయటం ద్వారా ఈయన లబ్ధి పొందుతారు. ప్రీమియం డికే అవుతుంది, టీటా వేగా గామాస్ వలన, టైం డికే వల్ల, ఇది ప్రీమియం డికే కావటం వలన ఆ వచ్చేటువంటి బెనిఫిట్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా ఈ వీడియోస్ని వీటన్నిటిని ఎందుకు అని పెడుతున్నారు అని అంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే బహుశా ఈ మధ్యకాలంలో మార్కెట్ అనేటువంటిది హై వాలటాలిటీ బేస్డ్గా నడిచింది. ఎందుకంటే ఈ రోజున బై సైడ్ వెళ్ళిద్దిలే అనుకున్నప్పుడు బై సైడ్ వెళ్ళి ధనామని సెల్ సైడ్ చాలా డ్రాస్టిక్ డ్యామేజెస్ అనేటువంటివి చాలా ఈక్విటీలోగా జరిగినాయి అన్నమాట. సహజంగా చాలామంది బ్యాంక్ నిఫ్టీలో చూస్తూ ఉంటారు, కానీ నేను ఈక్విటీలో కూడా చూస్తూ ఉంటాను కాబట్టి కొన్ని డ్రాస్టిక్ డ్యామేజెస్ ఈక్విటీస్లో జరిగినాయి. సో దానివలన బహుశా మనవాడు బాగా నష్టపోయి ఉంటారేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి, అంటే చాలామందికి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, మీకు ఎదురికి యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని ఫాలో అయ్యేటువంటి వారు మీతో ఇంటరాక్షన్ కావడానికి కావాల్సినటువంటి ఆయుధం యూట్యూబ్ ఛానల్. సో దాని ద్వారా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళు నష్టపోయిన దాన్ని ఇటువైపు పూడ్చుకునేటువంటి అవకాశం వాళ్ళకి కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ట్రేడ్ చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాము, లేకపోతే కార్లు కొన్నాము, విమానాలు కొన్నాము, ఇంత డొనేట్ చేసుకున్నాము, ఇట్లా అని చెప్పేటువంటి వ్యక్తులు ఎందుకని ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకొని హ్యాపీగా సంపాదించుకోవచ్చు కదా. ఈ విధంగా కోర్స్ అనేటువంటిది చెప్పుకోవడంలో, అమ్ముకోవడంలో తప్పు లేదు, కానీ విపరీతంగా దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం అంటే బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్ అని అనుకోవాలి. ఈ బిజినెస్ మోటోలోనే దాదాపుగా ఈ ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు రెండు వైపులా సంపాదించుకుంటూ ఉంటున్నారు. ఒక మనిషి జీవించడానికి ఒక 10 కోట్లు 10 కోట్లతో లగ్జరియస్ లైఫ్ని
ఎంటైర్ హిజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ని స్పెండ్ చేసుకోవచ్చు, హ్యాపీగా లగ్జరియస్ లైఫ్ని గడపవచ్చు. కానీ ఈ 10 కోట్లు కాకుండా ఇంకా 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు సంపాదించుకోవాలనేటువంటి తపనతో ఇటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటి ప్లే చేయడం అనేటువంటిది చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశం మొత్తం మీద. అసలు నేను 2 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తూ ఉంటే నంబర్ ఆఫ్ ది యూట్యూబర్స్ స్టాక్ మార్కెట్లు మేము హెమాహిమీలం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఫైనల్గా 2-3కి నేర్పేసేసి ఎంటైర్ కమ్యూనిటీని బిజినెస్ బేస్డ్గా వాడుకుంటున్నారు అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అలాగే ఈ మధ్య నేను తన గురించి కూడా వీడియోస్ చేసి ఉంటాను. వీళ్ళ యొక్క మరొక వీడియోలో అతని గురించి చెప్పుకుందాంలేని. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఆస్ట్రా అనేటువంటిది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు స్ట్రాంగిల్స్గా సంబంధించి మీరు అక్కడ కొన్ని ఇప్పుడు పిఎని సెల్ చేయటం, సిఎని సెల్ చేయటం, ఇంకా ఏటీఎం, ఓటీఎం ఇట్లాంటి వాటికి సంబంధించినవి మీరు అక్కడ కొనేసుకొని మీరు ఎలా అది మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అయితే మనకు ప్రాఫిట్స్ వస్తాయి ఏంటి అనేటువంటివి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. కనీసం ఇట్లాంటివి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వాడేదో చెప్తున్నాడు, వాడికో 50,000 కడదాము, వీడికో 25,000 కడదాము అనేటువంటి కోణంలో ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేద్దామని అనుకుంటే అది ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు చేస్తున్నట్టే అవుతుంది. ఇంకా ఏంటంటే ఈ ప్లానింగ్ అనేటువంటిది ఫస్ట్ ఇప్పుడు హోంవర్క్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే. సో ఆస్ట్రా అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ని ఇస్తుంది. మీరు తీసుకునే పొజిషన్ ఎలా వెళ్తే ఎలా అవుతుంది, ఎలా వస్తే లాభాలు వస్తాయి ఏంటి, అసలు మ్యాక్సిమం లాసెస్ ఎంత వస్తాయి ఏంటి, మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఏంటి అనేటువంటిది స్పష్టంగా అక్కడ తెలియచేస్తున్నప్పుడు మీరు కనీసం వాటినన్నా చూసి వాటినన్నా ఎక్సర్సైజ్ చేసి మీరు సంపాదించుకోకుండా ప్రయత్నం అనేటువంటిది ఆ బేస్ తోటి ట్రేడ్స్ తీసుకోకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ మీకు వచ్చింది, లేకపోతే వాడెవడో యూట్యూబ్ వీడియోలో చెప్పాడు, మీరు ఇది నేను చెప్తాను, ఈ బిహైండ్ ద సీక్రెట్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా మీరు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తారు అని అనగానే మనం పొలవమంటూ బుధాలు ఎగరేసుకొని పరిగెత్తడం ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆలోచించండి. సో స్టాక్ మార్కెట్లో హిడెన్ సీక్రెట్స్ అంటూ ఏముండవు. అందులోనూ ఇంట్రాడేలో అస్సలు హిడెన్ సీక్రెట్స్ అనేటువంటివి ఏముండవు అనమాట. ప్యూర్లీ మీ మైండ్ సెట్ స్పాట్లో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్. ఇటువంటి కొంచెం ఎక్సర్సైజ్ ఇప్పుడు మీకు స్కేనర్స్ ఉన్నాయి, ఆస్ట్రా లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, రకరకాల సజెషన్స్ ఇచ్చేటువంటి కొన్ని ఇప్పుడు in.tradingview.com ఉన్నది. దాంట్లోకి వెళ్ళేసేసి మనం ఫండమెంటల్గా ఎక్కడ ఏ స్టాక్స్ ఎట్లా ప్రవర్తిస్తున్నాయి ఏంటి అనేటువంటి చూసుకోవడానికి కూడా అక్కడ చాలా రకాలైనటువంటి స్కేనర్స్ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద మనం అసలు వర్కౌట్ చేయకుండా, అసలు కనీసం వాటిని ఓపెన్ కూడా చేయకుండా ఎవరో చెప్పిన దానికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మరలా పోగొట్టుకునేటువంటి శ్రమ ఎందుకు? ప్రశాంతంగా మీరు వీటి మీద ముందు అసలు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలుగుతారు. అంతేగాని ఎవడో చెప్పినటువంటి వాటి కోసం పరుగులు తీయవద్దు. మీ మనీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మీ సక్సెస్ని మీరే స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.